సో అన్న చెప్పండి, ఈ పరిస్థితి మీరంతా కూడా చూశారు. దాదాపు మనం అక్కడ అంబేద్కర్ భవన్ కానీ చుట్టుపక్కల ప్రజలతో మాట్లాడుతున్నాం. సో ఇక్కడ కూడా కూల్చినట్టు సంఘాలు చూస్తా ఉంటే ప్రతి ఒక్కరికి కూడా కన్నీళ్ళు వస్తాయి. సో ఏంది అసలు ఈ పరిస్థితి చూస్తుంటే మీరు ఏమనుకుంటారు? అసలు నేను అనుకోవడం నేను చాలా తిరిగిన, లోగోలు పట్టుకొని కెమెరాలు పట్టుకొని చాలా తిరిగినా కానీ ఇంత భయంకరమైన విధ్వంసము ఒకటి పోయిన గవర్నమెంట్ లో పటాన్ చెరువు దగ్గర ఒకటి జరిగింది. ఇది ఇప్పుడు ఇక్కడ చూస్తుంది, ఇది జిల్లాల్లో అయితే దీని వెనకాల వీళ్ళే ఇక రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఈ బ్యాచ్ అంతా కలిసి చేసిన పని ఇది. ఇప్పుడు మనం డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే, ఈ భూదాన్ ల్యాండ్ 31 ఎకరాలు కాదు, 62 ఎకరాల 7 గుంటల భూమి భూదాన్ భూమి. రెవెన్యూ రికార్డ్స్ అదే చెప్తున్నాయి. వీళ్ళు ఆ 30 ఎకరాలని సైడ్ చేయడానికి చేసిన కుట్ర ఇది. ఇప్పుడు బయట ఏం జరుగుతుందంటే 30 ఎకరాలేనేమో భూదాన్ భూమి, ఆ 30 ఎకరాలు మేము ఆక్యుపై చేసుకుని దీనికి ఫెన్సింగ్ చేసాం. మిగతా 30 ఇవ్వండి ఏ తాతది? కలెక్టరు, జిల్లా మెజిస్ట్రేట్ అబద్ధం ఆడుతున్నాడు. కోర్టు ఆర్డర్ ఉంది కూల్చేసినామని. కోర్టు ఆర్డర్ కూల్చేయమని కోర్టు ఆర్డర్ ఇవ్వలే. సిసిఎల్ఏ అథారిటీ కాబట్టి భూదాన్ యజ్ఞ బోర్డు రద్దయిన తర్వాత సిసిఎల్ఏకి ఇది చేయడం జరిగింది, వాళ్ళకి రైట్స్ ఉంటాయి. సో కాబట్టి సిసిఎల్ఏ ఫైనల్ అథారిటీ అని కోర్టు చెప్పింది. సో సిసిఎల్ఏ డైరెక్షన్ లో దీన్ని కూలగొట్టిరు. సిసిఎల్ఏ ఎవరు? లోకేష్ కుమార్ ఐఏఎస్. లోకేష్ కుమార్ ఐఏఎస్ ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తాడు? చీఫ్ సెక్రటరీ, ముఖ్యమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి. ఎవడు ఆర్డర్ ఇచ్చిండి? కోర్టును ఎందుకు బదనాం చేస్తున్నారు? కోర్టు చెప్పినటువంటిది, కోర్టు అన్ని మొత్తం కూలగొట్టండి అని కోర్టు చెప్పలే. 62 ఎకర్స్ ల్యాండ్ లెక్క తేలాలి. గతంలో ఉన్న ఇక్కడ తహసీల్దార్ ఏమన్నదంటే, ఆమె పేపర్ కట్టింగ్స్ ఉన్నాయి, పేపర్ కట్టింగ్ లో ఈమె తహసీల్దార్ పేరు వెలుగుమట్ల రెవెన్యూలోని భూదాన్ భూములకు సంబంధించి 3 సర్వే నెంబర్లలో 62 ఎకరాల భూమి ఉన్నది. ఇందులో ఆక్రమణలుంటే తొలగిస్తాం. ఎవరి వద్దైనా పట్టాలు ఉండి చూపిస్తే రికార్డుల ఆధారంగా పరిశీలిస్తాం. ఈ సర్వే నెంబర్లలో భూదాన్ భూమి ప్రైవేట్ స్థలం ఎంత అనేది సర్వేతో తేలిపోతుంది. ఎం శైలజ, తహసీల్దార్, ఖమ్మం అర్బన్. ఆమె ఏమంటుంది? 62 ఎకరాల భూదాన్ భూమి ఉంది అంటుంది. కొంతమంది ప్రైవేట్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు అంటుంది. దాన్ని సర్వే చేసి తేల్చాలా 62 ఎకర్స్ ఎక్కడుంది అన్నది. ఇప్పుడు వీళ్ళు 62 ఎకరాల గురించి మాట్లాడతాడు, ఎవడు అడుగుతలేడు, ఎవడు మాట్లాడతలేడు. ఈ పేదల ఇండ్లు 32 ఎకరాల్లో ఉన్నాయి, కూలగొట్టిరు. మిగతా 30 ఎకరాల భూమి ఏడుంది, అది తేలాలి. ఆ 30 ఎకరాల్లో పొంగులేటికి సంబంధించిన అనుచరులు 8 మంది పాగా చేశారు. తుమ్మల. ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ వాల్యూ ఎంత ఉందంటే, మార్కెట్ అంటే మనం రిజిస్ట్రేషన్ మీద కట్టే ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ వాల్యూనే, రిజిస్ట్రేషన్ వాల్యూనే 1,18,50,000 ఉంది. 1,18,50,000 ఉంది. అంటే దగ్గర 10-15 కోట్ల ఎకరం పలికే భూమి ఇది. ఇప్పుడు మనం ఇక్కడ కొనాలంటే గవర్నమెంట్ కట్టాల్సిందే 1,20,00,000 మీద కట్టాలి మనం ఎకరానికి. సో అంత ప్రైమ్ ల్యాండ్ ఇది. ఇంకా ఇప్పుడు మళ్ళీ మార్కెట్ వాల్యూ అయితే ఇంకా విపరీతంగా పెరిగింది, ఇంకా ఆనే ఉన్నది కలెక్టరేట్ ఆఫీస్ కాబట్టి. సో ఈ 30 ఎకరాల భూమి ఎక్కడ ఉందన్నది ఇప్పుడు కలెక్టర్ చెప్పాలి. ఆయన పేరు దురిశెట్టి అనుదీప్. ఆయన 2018 ఐఏఎస్. ఆయన నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది నేనే, ఐఏఎస్ కాగానే టాపర్. నేను ఆయన కాల్ చేసిన, నేను వచ్చేటప్పుడు హైదరాబాద్ నుంచి. నేను మాట్లాడుతున్న జర్నలిస్ట్ రఘు మన తొలి వెలుగు అనగానే హలో అన్నట్టు కట్ చేసిండు. సరే 4 కట్ అయిందేమో అనుకున్నా, మళ్ళీ చేస్తే ఎత్తాలిగా, రింగ్ అవుతుంది. వాట్సాప్ కాల్ రింగింగ్ అని వస్తుంది కదా, రింగింగ్ అని వస్తుంది, ఫోన్ ఎత్తట్లే. నేను బిజీ ఉన్నాను, ఆన్సర్ చేయాలి. ఫోన్ కట్ చేసినంటే ఏంది? వీళ్ళ క్వశ్చన్స్ నా దగ్గర ఆన్సర్ లేదని అర్థం. ఆయన అబద్ధాలు ఆడుతున్నాడు, పొంగులేటి చెప్పినట్టు వింటున్నాడు, తుమ్మల నాగేశ్వరరావు చెప్పినట్టు వింటున్నాడు. ఆయన కూడా ఏం చేయకపోతే రాజీనామా చేయాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా నేను నాకు తెలియదు అని పాశ్రం యాదగిరి సార్తో వీళ్ళందరితో ముందు రోజు అన్నాడు, కూలగొట్టిన రోజు. ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి మీరంతా పెయిడ్ ఆర్టిస్టులు 2023లోనే కూలగొట్టిరు, వాళ్ళు దొంగలు, నువ్వు కూడా దొంగవే కదా మరి. అప్పుడు ఆయన ఆ ప్రభుత్వంలో ఉన్నాడు, 2023లో ఆయన అన్ననే ఉన్నాడు కదా దొంగ. మరి అన్ననే ఉన్నప్పుడు మరి నీ గవర్నమెంట్ కదా అది కూడా. సరే నువ్వు మినిస్టర్ కాకపోవచ్చు, ఇప్పుడు మినిస్టర్ కదా. ఆనాడు కూలగొట్టింది నువ్వు చలించిపోయి ఈనాడు నువ్వు మినిస్టర్ అయినావు కాబట్టి నువ్వు కాపాడాలా. నువ్వు కాపాడకుండా నువ్వు కూలగొట్టినావు. కనీసం వాళ్ళు కూలగొట్టలే, వీళ్ళకి భయపడి వెళ్ళిపోయారు. మరి ఇంత దుర్మార్గంగా మళ్ళీ ఆయనే అంటున్నాడు ఇది భూదాన్ భూములు. అవును నిజమే, దీంట్లో పేదలు ఉన్నారు. సిగ్గు లేదా మరి? పేదలు ఉన్నారని నువ్వే అంటావు, భూదాన్ భూములను నువ్వే అంటావు. మరి ఆ భూములు వాళ్ళకే ఇచ్చి ఇల్లు కట్టుకోండి అని చెప్పాలి కదా. నువ్వు గట్టియకపోయినా పర్లే, గుడిసెలలోనే ఉంటారు వాళ్ళు, నీ ఓడు గట్టియమని నిన్ను. ఇప్పుడు మీరు రీసెంట్ గా మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ భూములు ఏవైతే ఉన్నాయో ఇక్కడ డాక్యుమెంట్స్ వీళ్ళు, సో ఒకసారి ఈ కూల్చివేసినటువంటి రాత్రే ఆర్డీఓ నరసింహారావు గారు అనుకుంటా తను ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. సో ఆ విషయం మీకు దృష్టిలో ఉందా? ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యింది ఏమైనా ఐడియా? నరసింహారావు గారు ట్రాన్స్ఫర్ అయ్యారు. నేను కూడా ఆయనతో మాట్లాడితే ఆయన జనరల్ గా అట్లాంటిది ఏం లేదండి అనే చెప్తున్నారు. కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయనని ఈ ఊలగొట్టిన దాంట్లో బాధ్యుని చేస్తూ ఆయనని ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కనబడుతున్నది. సో ఆయన ఇరికియడానికి ఏదో చేయడానికి ప్రయత్నం చేసిర్రు. కొత్త ఆఫీసర్ వచ్చింది అనుకోండి, కొత్త ఆఫీసర్ వస్తే నాకు తెలియదు నిన్ననే వచ్చిన అంటాడు ఆయన.
పాత ఆయన సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అవును. ఇక్కడ ఇది రెగ్యులర్ గా ప్రతి చోట జరిగేటువంటి ప్రక్రియ ఇది. కొత్త వాళ్ళు రాగానే మాకు ఇది తెలియదు, పోయిన ఆయన చేసిపోయిండు అంటే అయిపోయాయి, మనం సైలెంట్ అయిపోతాం. సో సిస్టమ్ ఇట్లా తయారైపోయింది. వీళ్ళు మొత్తం కలిసి చేసిన ఇక్కడ 31 ఎకరాలు ఉందంటారా, 62 ఎకరాలు ఉందంటారా, ఆయనకు ఐడియా అయితే ఉంటుంది కదా. ఆయన ఏమంటున్నాడు, 62 ఎకరాల భూమి ఉంటే వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు అంటుండు. అంటే ఆయనకు తెలియకుండా ఎట్లా ఆయన క్లారిటీ లేదు. బేసిక్ గా క్లారిటీ ఎందుకు ఉండదండి? క్లియర్ క్లారిటీ ఉంటది. 1954 పహానీస్ లో క్లియర్ గా 147, 148, 149 సర్వే నెంబర్లు అన్ని కలిపితే 62 ఎకరాల భూమి వినోబాబావే భూమి అని ఉంది. ఇది వినోబాబావే భూమి అని రికార్డ్స్ లో ఉంది. తహసీల్దార్ వీళ్ళంతా రెవెన్యూ రికార్డ్స్ అన్ని కోర్టుకి సబ్మిట్ చేసిన దాంట్లో, కలెక్టర్కి సబ్మిట్ చేసిన దాంట్లో క్లియర్ గా రిపోర్ట్ ఉన్నది. ఆ రిపోర్ట్స్ బయట పెట్టండి కదా. ఇప్పుడు వీళ్ళు ఇంకొక భయంకరమైన కుట్ర ఏంటంటే, ఇప్పుడు మీరు CCLA ఇచ్చిన ఆర్డర్ ఉంది కదా, ఆర్డర్లో ఏం చెప్పినారు, వీళ్ళకి 2014 రోజు అంటే 14th ఇయర్ లో ఇచ్చినటువంటి భూదాన్ యజ్ఞ బోర్డు ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఫేక్, అసలు ఇవ్వలేదు అని చెప్తున్నారు. ఇవ్వలేదు అని ఎట్లా చెప్తారు మీరు? ఇగో ఇవి ఈ ప్రొసీడింగ్స్ అన్నట ఫేక్ అట. నేను ఇంతకుముందు ఒక ఆయన ఆడ హమాలి సీన్ అట ఆయన పేరు, ఆయన ఒరిజినలే పట్టుకొని వచ్చింది ఏకంగా. ఇది జీరాక్స్ ఇంక ఏకంగా ఇది. ఆయనకి ఎవరిస్తారు ఒరిజినల్ అంటే స్టాంపులు తయారు చేసుకొని స్టాంపులు గుద్ది సంతకాలు పెట్టుకొని వచ్చిర్రా వీళ్ళేమన్నా? ఎందుకు లేవు రికార్డ్స్ వాళ్ళ దగ్గర? ఉండవు, ఎందుకంటే ఎత్తేసిర్రు. ఎందుకు? ఇప్పుడు భూదాన్ యజ్ఞ బోర్డుని 1.5 year 2 years బ్యాక్ దాన్ని రద్దు చేసిర్రు. భూదాన్ యజ్ఞ బోర్డు రద్దు చేసే ముందే ఆ 2014 15లోనో ఆ భూదాన్ యజ్ఞ బోర్డులో ఉన్న ఫైల్స్ అన్ని ఎత్తుకపోయి CCLAలో పెట్టిరు. అవి పెట్టినప్పుడు ఇట్లాంటి డాక్యుమెంట్స్ మొత్తం ఖతం చేసి పడేసారు. ఇప్పుడు భూదాన్ యజ్ఞ బోర్డు రద్దు అయింది, CCLAనే ఆన్సర్ చెప్పాలి. వాళ్ళు ఇప్పుడు మన RTA పెట్టినాం అనుకో, ఇట్లా ఈ డాక్యుమెంట్స్ మాకు లభించట్లేదు అంటారు. ఇది ఒకటే కాదు, ఇది MRO ఆఫీస్ తగలబడతాయి తెలంగాణలో, FSL రూములు తగలబడతాయి. దొంగలు వీళ్ళంతా, దుర్మార్గులు వీళ్ళంతా. వీళ్ళు జనాలకు అర్థమైతే, జనాలు 5,000 10,000 తీసుకొని మనం ఓట్లు వేసినంత కాలం ఈ సమాజం ఇట్లనే ఉంటది. మనకు అర్థమే అవుతలేదు. దోపిడీదారుల రాజ్యం నడుస్తున్నది. సో ఇప్పుడు ఈ మెయిన్ గా వీళ్ళు కమ్యూనిస్టు జెండాలు, మీరు ఏం నన్ను అనొద్దు, తప్పు పట్టొద్దు. మీరు మాట్లాడేది మీరు విన్నారా? అంతకంటే ముందు ఇక్కడ పడేసేటప్పుడు మీ ఇద్దరమే ఉన్నాం. ఏ పార్టీ? మీ ఇద్దరు ఉన్నారు. నేను అంటున్నా CPI రాష్ట్ర కార్యదర్శి రావాలి ఇక్కడికి. నేను అంటున్నా CPM రాష్ట్ర కార్యదర్శి రావాలి, ML పార్టీ కార్యదర్శులు రావాలి, బీజేపీ పార్టీ అధ్యక్షుడు రావాలి. అసలు మీరు అందరు అనుకునే ఒక పోరాటం 1000 మందిని ఇక్కడికి తరలించి మూవ్మెంట్ చేస్తుంది. ఎందుకు కాగదండి? JCBలు ఆగిద్దండి. కాబట్టి ఏంటంటే నైట్ వచ్చి తెలియని పరిస్థితి. మాకు 5 గంటలకు తెలిసింది. మాకు 5 గంటలు హైదరాబాద్ లో అప్పుడే వచ్చి అంత ముందే కూలగొట్టారు. సగం ఉన్నాయి. సగం 12 గంటల తర్వాతనే అందుకున్నారు అందరు. ఆలస్యం జరిగింది, మనం ఒప్పుకోవాలి. సమాచారం పొంగిలేటి కాలువ పక్కన వాళ్ళ తాత కొట్టిన అడివి, అది లేబర్ కొట్టిన అడివేగా. నాది ఇప్పుడు 76 సంవత్సరాలు. గిరిప్రసాద్ కాడ నుంచి, పుచ్చలపల్లి సుందరయ్య కాడ నుంచి, రజపల్లి గారి కాడ నుంచి తిరుగుతున్నా. గింత పిల్లగాడు ఉన్న కాడ నుంచి వాళ్ళమ్మటి తిరిగిన. అది అంత పెద్ద అడవి ఉండే. ఆ అడవికి జనాలు కట్టుకునే ఆ చోట అది. దాన్ని మొత్తం పొంగిలేటి తెరపై చేసుకున్నాడు. వాడు అబ్బ సొమ్మ, వాడయ్య కట్టిన సొమ్మ. పొంగిలేటిని రామను, వాడు పిల్లగాడి మీద చేయి పెట్టమను, లేకపోతే నా పిల్లగాడి మీద చేయి పెడతాను నేను. లేబర్ భూమి అది పొంగిలేటిది కాదు అంటే నా పిల్లగాడి మీద నేను ప్రయాణం చేస్తా. ఏ గుడిలో పోవాలన్నా నేను వస్తా, లేకపోతే అతను పిలిచిన గుడి కాడ నేను వస్తా, లేకపోతే నేను పిలిచిన గుడి కాడ ఆయన రామను. ఇద్దరం తడి బట్టతో నీ పిల్లగాడి మీద నువ్వు చేయి పెట్టు, ఆ భూమి నాదని, లేకపోతే నీది కాదు, ఇది గవర్నమెంట్ లేబర్ది అని నేను పెడతా. ఒప్పుకుంటాడా? ఇది భూదాన్ దందా భూమి. దీని ఇక్కడే ఉన్నారు కదా, ఇది ఎన్ని ఎకరాలు? ఇది మీకు ఐడియా ఉందా? మీకు ఇది చాలా చచ్చిందండి. అప్పట్లో దాదాపుగా రామారావు అవన్నీ పేర్లు మనకు తెలియదులే కానీ దాదాపుగా 100 ఎకరాల చిల్లర ఉంది. ఇది 100 ఎకరాల చిల్లర ఉంటది. ఓ అక్కడ దాకా తెచ్చింది ఇది. కానీ ఇదంతా పూర్తి మనకు తెలియదు. అది అంటే తెలుసు కాబట్టి నేను దాని మీద ఛాలెంజ్ చేస్తానా. ఇప్పుడు దీంట్లో ఎవరెవరు వస్తా ఉంది, రాజకీయ లీడర్లు మొత్తం పేర్లు చెప్పు. ఇప్పుడు పొంగిలేటి ఉన్నాడు, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు, తుమ్మల నాగేశ్వరరావు కొడుకు ఉన్నాడు,
అడ్డుపోతేనేమో వాడు ఎవడే సురేష్ ఎవడే ఎవడు సురేష్ అంటారు ఎవడు వెంజాల సురేష్ ఎవడో పేరు చెప్తున్నారు. ఆయన కూడా మనకు పూర్తి తెలియదు. కొత్త కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళ చుట్టాలు ఏది పొగిలేటి చుట్టాలు, తుమ్మల నాగేశ్వరరావు చుట్టాలు, అటుపోతేనేమో మన బట్టి కరమార్క చుట్టాలు, పువ్వాడ చుట్టాలు, పువ్వాడ మూవ బాబు అని ఉన్నాడు ఆయన చుట్టాలు, వీళ్ళంతా చుట్టాలు కూడా ఈ పుణ్యానికి లేబర్ కట్టుకునే దాన్ని వాళ్ళు ఆక్రమించుకోవాలని వాళ్ళ ప్లాన్ మీద వాళ్ళు ఉన్నారు. ఇక అంతవరకు మనకు తెలుసు. కానీ ఆయన వస్తే దాని మీద చరిత్ర చెప్తా.